నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. బైన్సా పట్టణంలో ఇటీవల కేటీఆర్ పర్యటన సందర్భంగా అంజన్న స్వాములపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్రమ కేసులో ఇరుక్కున్న అంజన్న స్వాములకు ముతోలు ఎమ్మెల్యే పవ రామారావు పాటిల్ మొదటి నుంచి బాసటగా నిలుస్తున్నారు. వారిని జైలు నుంచి విడిపించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జైల్లో ఉన్న వారికి కుటుంబ సభ్యులతో ములాఖాత్ చేయించారు. ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జైలుకి వెళ్లి అంజన్న స్వాములను కలిశారు. వారిపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదలైన అంజన్న స్వాములను కలిసి మీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. పెట్టిన అక్రమ కేసులను కొట్టివేసేంత వరకు మేము పోరాటం చేస్తామని, వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని వారిలో మనోధైర్యం నింపారు. దాడులే కాకుండా వేలాది మంది మీద అక్రమంగా కేసులు బనాయించారు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనుకున్నాం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఈ ప్రభుత్వం వ్యవహారం చెయ్యదేమో, బాధితులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా, కొంత మానవత్వంగా ఆలోచించి ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ఆలోచించాం. కానీ బైన్సాలు ఒక ఎన్నికల ప్రచారంలో శ్రీరాముని అవమానపరిచిందని, దాని మీద మీరు సంజాయిషి చెప్పాలని శాంతియుతంగా హనుమాన్ భక్తులు నిరసన తెలియజేస్తే వారి మీద ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు హనుమాన్ భక్తులంతా కూడా కోడిగుడ్లతో దాడులు చేసిండ్రని, రాళ్లతో దాడులు చేసిండ్రని, మారణాయుధాలతో చంపడానికి ప్రయత్నం చేసిండ్రని అక్రమంగా 307తో పాటు మిగతా బెయిల్ రాకుండా క్రిమినల్ కేసులు పెట్టి దాదాపు 35 రోజులు హనుమాన్ దీక్ష భక్తులను జైల్లో ఉంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలంతా కూడా నమ్ముకునేటట్టు అసలు హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తులు దీక్షా సమయంలో కోడిగుడ్లను చేతిలో పడతారా, లేదా హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుల చేతిలో వాళ్ళ చేతుల్లో జపమాల తప్పితే ఎటువంటి మారణాయుధాలు వాళ్ళు తీసుకొని తిరుగుతారా? చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళ ఇళ్లలో ముసలి వాళ్ళు ఎక్కడా కూడా కనీస మానవత్వాన్ని పోలీసులు ప్రదర్శించకుండా ఇళ్లకి వెళ్ళి జబర్దస్తిగా తీసుకొని ఆ నిరసన కార్యక్రమంలో లేనటువంటి వాళ్ళ మీద కూడా జబర్దస్తిగా కేసులు బనాయించి కోర్టులలో బెయిల్ రాకుండా అడ్డగించి వాళ్ళందరికీ ఒక మానసిక క్షోభని మిగిలించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది.